హాయ్ అండి. జనవరి 12 ఈరోజు స్వామి వివేకానంద గారి పుట్టినరోజు. ఈస్ ఎ గ్రేట్ థింకర్ అండ్ యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా ఈయన కోట్స్ని చదువుకొని నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతి బుక్లో ఈయన కోట్ని రాసుకొని ఇన్స్పైర్ అయ్యి చదివేదాన్ని. అలాగే ఇక్కడ మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం కొన్ని కోట్స్ ఇస్తాను, ఓపికగా వినండి. అవి ఏంటి అంటే, నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. లేచి నిలబడి ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకి నీవే బాధ్యుడివి. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇలాంటి గొప్ప వ్యక్తి పుట్టిన దేశంలో మనం పుట్టాం. మనం ఎందుకు అనుకున్న సాధించలేమా? ఆయన సంకల్పాన్ని మనం నెరవేర్చుదాం ఖచ్చితంగా. అందుకే మిమ్మల్ని మోటివేట్ చేద్దామని జస్ట్ ఈ కోర్స్ వాడుతున్నాను. అవేంటి అంటే, యాక్చువల్గా ఈ వయసులో నేను ఎందుకు జిమ్ చేయాలి, వర్కౌట్స్ చేయాలి, లేదా నేను చాలా యంగ్గా ఉన్నాను, స్లిమ్గా ఉన్నాను, నాకు అవసరం లేదు అని ఆలోచించుకో. ఖచ్చితంగా మనం స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంటేనే మన లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మంచి ఆరోగ్యం కోసమైనా మీరు జిమ్ స్టార్ట్ చేయండి. నాకు జిమ్ ఫెసిలిటీ లేదు, నాకు టైం లేదు అని అలాంటి సాకులు చెప్పకుండా, నీకున్న 24 గంటల్లో నువ్వు ఎంతో టైంని వేస్ట్ చేస్తూ ఉంటావు, ఎంటర్టైన్మెంట్ కోసం అని వేరే వ్యక్తుల కోసం స్పెండ్ చేస్తూ ఉంటావు. నీకున్న సమయాన్ని కనీసం అరగంటని నీ కోసం స్పెండ్ చేసుకో. ఫస్ట్ బాడీ వెయిట్ ట్రైనింగ్తో స్టార్ట్ చేయి. జిమ్ లేకపోయినా సరే. లేదు నాకు మనీ లేవు, లేదా కాస్ట్లీ ఫుడ్ లేదు, ఇవన్నీ థింక్ చేయకు. చాలామంది రైతులు చూడండి ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఫుడ్ లేకపోయినా చాలా హెల్తీగా ఉంటారు. మనం కూడా అలా అవ్వాలి. ఖచ్చితంగా నువ్వు మేల్ అయినా, ఫీమేల్ అయినా, చిన్న అయినా, పెద్ద అయినా, ఏ ఏజ్ అయినా సరే ఖచ్చితంగా మనం చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. మన ఇంట్లో స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి, వాటితో ఎన్నో చేయొచ్చు. వాటర్ బాటిల్స్ ఉంటాయి, ఇటుకరాళ్ళు ఉంటాయి, గోడలు ఉంటాయి పుల్లప్స్ చేయడానికి. వీటన్నిటిని వాడుకొని నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవచ్చు. నీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.